మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా ఈ ఆదివారం శుభములు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ ఆదివారం దినము దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అదే రీతిగా మీ అందరికీ కూడా ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాసంలో చివరి ఆదివారం, జూన్ నెలలో చివరి ఆదివారము, ఈ 5వ ఆదివారం దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన దినాలంతా కూడా కాపాడి దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ జూన్ మాసంలో దేవుడు ఈ జూన్ మాసం అంతట్లో కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరవకూడదు. ఎందుకంటే దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి సంతోషముతోని గానములతోని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. కొత్త కీర్తనలు పాడుతూ దేవుని మందిరంలో ప్రవేశిస్తూ దేవుడు చేసిన మేళ్ళకు అన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారం దినము దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయ కలం యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి 42వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి 42వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. ఈ పరిశుద్ధ ఆదివారం చూసినట్టయితే డిసిప్లిన్షిప్ సండేగా మనము ఈ యొక్క అంశాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శిశు యొక్క ఆదివారము శిష్యులుగా చేయము, మరి యొక్క శిష్యులుగా చేయము అనే అంశం హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాము. యేసు ప్రభు చూపించిన మార్గాన్ని మనం అందరం కూడా వెళ్ళవలసినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం వాక్యంలోకి వెళ్ళినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి ప్రారంభం నుంచి చూసినట్టయితే, మరలా యోహాను అతని శిష్యులతో ఇద్దరు నిలిచిండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అదే రీతిగా అక్కడ నిలిచిన్నప్పుడు మరి బాప్టిజం ఇచ్చే యోహానుతో పాటు యోహాను శిష్యులు ఇద్దరు కూడా నిలిచి ఉన్నారు. వారు మరి యేసు ప్రభుని చూసినప్పుడు యేసు ప్రభు వెళ్తుండగా మరి ఆయన నడుచుతున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఈ లోకానికి దేవుని ఒక గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూసినట్టయితే, మరునాడు యోహాను యేసు తన ఇద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ సాక్ష్యం ఎవరిచ్చారంటే బాప్టిజం ఇచ్చే యోహాను ఇచ్చాడు. యోహాను యేసు ప్రభుని చూసినప్పుడు, ఇదిగో లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క 35 నుంచి 42వ వచనం వరకు చూసినట్టయితే, మరి యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్తుండగా మరి బాప్టిజం ఇచ్చే యోహాను అక్కడ నిలిచినప్పుడు యోహాను శిష్యులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నప్పుడు వారు యేసు ప్రభుని చూసినప్పుడు మరి యోహాను చెప్తా ఉన్నాడు, యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క బాప్టిజం ఇచ్చే యోహాను ఒక శిష్యులు ఇద్దరు కూడా యేసు ప్రభుని వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు వెళ్తుండగా యేసు ప్రభు వెనకల వారు వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ పరిచర్యలో సువార్త సేవలో ముందుకు సాగిపోతుండగా మరి యేసు ప్రభుతో పాటు ఆ సమయంలో చూసినట్టయితే అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనుకకి తిరిగి వారు తనను వెంబడించుచుంటారు చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురమును అని ఆయనని అడిగిరి. రబీ అనే మాటకు బోధకుడు అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క 35 నుంచి మనం చూసినట్టయితే ఈ
2వ వచనం వరకు చూసినట్టయితే ఒక్కొక్క వచనంలో దేవాది దేవుని యొక్క పేరులు ఇక్కడ పలకబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క శిష్యులు మొదటగా యేసు ప్రభుని చూసినట్టయితే మరి ఆ సమయంలో ల్యాంప్ ఆఫ్ గాడ్గా పిలువబడింది, అంటే దేవుని యొక్క గొర్రెపిల్లగా పిలువబడ్డాడు. ఆ తర్వాత చూసినట్టయితే మెస్సయ్యగా పిలువబడ్డాడు. ఆ తర్వాత సన్ ఆఫ్ గాడ్గా దేవాది దేవుని పేరు పిలువబడింది. అలాగే కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా ఈ వచనాలలో రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 1:36లో ల్యాంప్ ఆఫ్ గాడ్గా ఉన్నాడు. అలాగే 1:36లో ల్యాంప్ ఆఫ్ గాడ్గా, అలాగే 1:38లో మరి రబీ అని పిలువబడ్డాడు. 1:41లో మెషియాగా పిలువబడ్డాడు. అలాగే 1:49లో 1:49 వచ్చినాడు సన్ ఆఫ్ గాడ్, అలాగే కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. 5 పేర్లతో యేసు ప్రభుని ఇక్కడ పిలువబడి ఉన్నాడని, యేసు ప్రభు ఆ రీతిగా పిలువబడి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్లగా, అలాగే రబ్బీ అనగానే బోధకుడు అని అర్థము, అలాగే మెస్సయ్య అనగా లోక రక్షకుడు అని అర్థము, అలాగే సన్ ఆఫ్ గాడ్ మరి దేవుని యొక్క కుమారునిగా, అలాగే కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ మరి ఇజ్రాయెల్ దేశంలో రాజుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే మాటలు ఇక్కడ పలకబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే 38వ వచనం, యేసు వెనుక తిరిగి వారు తన వెంబడింట చూచి మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనని అడిగిరి. రబీ అనే మాటకు బోధకుడు అని అర్థము. యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు, యేసయ్య నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు యేసయ్య చెప్పిన మాట రండి వచ్చి చూడండి అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2 శిష్యులు ఎవరు అనగానే ఈ యొక్క పుస్తకం రాసిన భక్తుడైన యోహాను, ఇంకొక వ్యక్తి చూసినట్టయితే ఆంద్రేయ. వీరిద్దరు కూడా మరి యేసు ప్రభుని వెంబడించిన వారిలో మొదటి శిష్యులుగా ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, యేసు ప్రభుతో వెనుకల నడిచిన వారిలో మరి భక్తుడైన యోహాను, సువార్త రాసిన యోహాను సువార్తికుడు, అలాగే చూసినట్టయితే ఆంద్రేయ, వీరిద్దరు కూడా యేసు ప్రభుని వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నాము. 39వ వచనం, వారు వచ్చి చూడండి అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళిరి. ఆయన కాపురమున్న స్థలంను చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసి అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను ఆ మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభువును వెంబడించిన వారిలో మొదటి శిష్యులుగా చూసినట్టయితే మరి యోహాను భక్తుడు, అలాగే చూసినట్టయితే ఆంద్రేయ, వీరిద్దరు కూడా ఒక దినం యేసు ప్రభుతో ఆ సమయమంతా కూడా గడిపిన తర్వాత ఉదయం పగలు రమారమి 4 గంటల వేళ యోహాను ఆ మాట విని ఆయనను వెంబడించిన వారిలో ఇద్దరిలో ఒకరు సిమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. అతడు మొదట తన సహోదరుడైన సిమోనును చూసి మేము మెస్సయ్యని కనుగొంటిమని అతనితో చెప్పాను. సువార్త ప్రకటించబడిందే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభువుకు శిష్యులుగా మొట్టమొదటగా యేసు ప్రభుని వెంబడించిన వారిలో మరి ఆంధ్ర ఏమంటున్నాడంటే మేము మెస్సయ్యని కనుక్కున్నాము, లోకరక్షకుడిని మేము కనుక్కున్నాము అని మొట్టమొదటి స్వార్థ అతడు ప్రకటించాడు, పేతురుకి తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా స్వార్థ వింటా ఉన్నాము, వాక్యం వింటా ఉన్నాము. మార్కు స్వార్థలో రాయబడింది, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని. మనము ప్రకటించగలుగుతున్నామా? ప్రకటించే వారిని ప్రోత్సహించి పంపగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభుని వెంబడించిన వారు, యేసు ప్రభుతో నడిచిన వారు, యేసు ప్రభుతో ఉన్నవారిలో యేసు ప్రభు శిష్యులు చాలా ప్రాముఖ్యమైన వారు. యేసు ప్రభుని వెంబడించారు, యేసు ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళారు. అలాగే ఉదయం రుమారమి 4 గంటల వేళ మరి యోహాను మరి ఆంద్రేయ చూసినట్టయితే ఆంద్రేయ యేసు ప్రభుని చూశానని తన సహోదరుడైన మరి పేతురు దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు శిష్యులుగా చేయమని మరి యేసు ప్రభు ఈ పరిశుద్ధ ఆదివారం చూసినట్టయితే డిసిప్లిన్షిప్ సండే, శిష్యురికం ఒక ఆదివారము, శిష్యులుగా చేయండి అని దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారం మనందరి బాధ్యత కూడా ఉన్నది. సువార్తను ముందుకు తీసుకెళ్ళాలి. ఒక తరం నుంచి ఇంకో తరానికి సువార్త అందబడాలి అంటే మనము ప్రకటించిన సువార్త ఇతరులను మనం దేవుని శిష్యులుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదే.
మరి సేవకులుగా దేవుని పరిచర్య చేస్తున్న వారు, అలాగే చూసినట్టయితే స్వార్థకులు కానీ యేసు ప్రభు ఒక స్వార్థని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత వచనం చూసినట్టయితే 40 వచనం, యోహాను ఆ మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. అతడు మొదట తన సహోదరుడైన సిమోనును చూసి మేము మెస్సీయని కనుగొంటిమని అతనితో చెప్పాను. యేసు యొద్దకు అతని తోడుకొని వచ్చాను. హల్లెలూయా. ఎలా వచ్చారంట? యేసు ప్రభు దగ్గరికి పేతుర్ని తోడుకొని వచ్చారు. యేసు ప్రభు శిష్యులలో ప్రధాన శిష్యుడు పేతురు. కానీ అతన్ని తోడుకొచ్చింది ఎవరు అంటే తన సహోదరుడైన ఆంద్రెయ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరినైతే మనం తీసుకొస్తామో దేవుడు తన చిత్తానుసారంగా వారిని మనకంటే ఎక్కువగా దేవుడు వారిని వాడుకుంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుని దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మనదే. ఆంద్రేయ కూడా పేతుర్ని తోడుకొని తీసుకొచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చడంలో మరి యేసు ప్రభు శిష్యులుగా మరి ఒక్కొక్కరు ఆ రీతిగా సువార్త ప్రకటించబడింది. ఆ రోజులు తర్వాత సువార్త ప్రకటించబడి ఈ రోజు వరకు ఈ సువార్త ప్రకటించబడుతుంది అంటే, తరతరాలకు సువార్త అందబడాలి అంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క స్వార్థలో నడుస్తూ, అనేకులను బలపరుస్తూ, అనేకులకు సహాయం చేస్తూ, అనేకులను ప్రోత్సహించడం ద్వారా రాబోయే తరాలకు కూడా దేవుని వాక్యం అందుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అతడు మొదట తన సహోదరుడైన సిమోనును చూసి మేము మెస్సీయని కనుగొంటిమని అతని చెప్పాను. యేసు యొద్దకు అతని తోడుకొని వచ్చి మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడు అనే అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, క్రీస్తు అనే అర్థము అభిషక్తుడు. క్రీస్తు, ప్రభు యేసు క్రీస్తు అనే అర్థమని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యేసు యొద్దకు తోడుకొని వచ్చి మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడు అని అర్థం. యేసు అతని వైపు చూసి, నువ్వు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడుతావు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. వెంటనే యేసు ప్రభు చెప్పాడు, నీవు కేఫా అనబడతావు అనగానే రాయి అని మరి పేతుర్ని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మొదటగా మనం చూసినట్టయితే భక్తుడైన బాప్టిజం ఇచ్చే యోహాను చూస్తాము. యోహానుతో పాటు యోహాను శిష్యులు ఇద్దరిలో కూడా మరి ఈ యొక్క సువార్త రాసిన యోహాను, అలాగే ఆంద్రేయ, వీరిద్దరు కూడా యేసయ్యని వెంబడించారు, యేసయ్యతో ఉన్నారు. రమారమి 4 గంటల వేళ మరి లేచిన తర్వాత మరి సిమోను పేతురుకు ఒక సువార్త ప్రకటించబడింది ఆంద్రేయ ద్వారా. మేము మెస్సీయని కనుగొంటామని మరి ఆ సమయంలో చెప్పడమే కాదు, కానీ అతని తోడుకొని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. పేతుర్ని దేవుని దగ్గరికి తీసుకురావడంలో ఆంద్రేయ ఎంతో ప్రయాసపడి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే యేసు ప్రభు ప్రేమించే శిష్యులలో మరి యోహాను ప్రాముఖుడుగా ఉన్నాడు. అలాగే యేసు ప్రభు శిష్యులలో ప్రధాన శిష్యుడిగా ఎవరు ఉన్నారంటే పేతురు. ఆనాడు మరి వారు ఆ పిలుపుని తీసుకొని ఆ తర్వాత యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే మత్తయి సువార్తలో యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత, యేసు ప్రభు లేచిన తర్వాత, యేసు ప్రభు పరలోకానికి ఎక్కిపోక ముందు తన శిష్యులందరినీ కూడా పిలిచి మాట్లాడిన మాటలను గమనించినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు చూసినట్టయితే యేసు ప్రభు ఆ 11 మంది శిష్యులను పిలిచి మరి ఇస్కరియ యూదా ఆ సమయంలో యేసు ప్రభుని అప్పచెప్పి ఉన్నాడు కాబట్టి ఇస్కరియ యూదా మరి ఉరి వేసుకొని చనిపోయినాడు కాబట్టి ఆ సమయంలో ఇస్కరియ యూదా లేడు. ఆ సమయంలో ఉన్న 11 మంది శిష్యులను దేవుడు పిలిచి మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. యేసయ్య మరి 11 మంది శిష్యులని మరి ఆ సమయంలో ఆ గలిలయ కొండకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారితో మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం, 11 మంది శిష్యులను యేసు తనకు నియమించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనను మొక్కిరి గాని కొందరు సందేహించిరి. మరి యేసు ప్రభుని చూసిన శిష్యులలో 11 మందిలో కొందరు సందేహించారు. కొంతమంది యేసు ప్రభుని మొక్కారు, యేసు ప్రభుని చూశారు, సంతోషించారు. కొంతమందిలో ఇంకా సందేహం కలిగింది, ఈయన నిజమైన యేసు ప్రభువా కాదా అనేసి. అప్పుడు యేసు ప్రభు తన గాయాలు చూపించినప్పుడు వారందరూ కూడా మరి నమ్మినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను 11 మంది శిష్యులను పిలిచి యేసు ప్రభు వారితో మాట్లాడిన విషయాలు గమనించినట్టయితే వారు ఆయనను చూచి ఆయనను మొక్కిరి, కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడినది. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు,
పరలోకమందు కానీ భూమి మీద కానీ సర్వ అధికారము నాకు ఇవ్వబడిందే. సర్వ అధికారము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ యేసు ప్రభు కూడా ఏమంటున్నాడంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద సర్వ అధికారం ఇవ్వబడిందే. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, నీ పాపాలు యేసే రక్తంలో కడగబడినప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుంది. ఇరుదే కలిపి మాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు తన శిష్యులకు చెప్తా ఉంటాడు, పరలోకమందు భూమి మీద సర్వ అధికారము నాకు ఇవ్వబడింది అనే మాట జ్ఞాపకం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. హల్లెలూయా. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. యేసు ప్రభు శిష్యులుగా మనందరికీ దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తారో, యేసు ప్రభు ఒక సువార్త ప్రకటిస్తూ యేసు ప్రభు ఆజ్ఞల ప్రకారం, యేసు ప్రభు చిత్తాన్ని ప్రకారం, యేసు ప్రభు చూపించిన మార్గం ప్రకారం వెళుతున్నప్పుడు వారందరూ కూడా యేసే శిష్యులుగా ఉంటారు. యేసు ప్రభు కూడా చెప్తా ఉన్నాడు, వారందరినీ శిష్యులుగా చేయండి. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం అంశం కూడా చూసినట్టయితే శిష్యులను చేయండి అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ డిసిప్లిన్షిప్ సండేగా, శిష్యు యొక్క ఆదివారంగా శిష్యులుగా చేయము, దేవుని శిష్యులుగా చేయము అని అంశము మాట్లాడుతుంది. యేసు ప్రభు కూడా వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసినట్టయితే, అయితే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అనేసు ప్రభు ఆ 11 మంది శిష్యులకు తెలియజేసిన మాట ప్రకారం వారు వెళ్ళి సమస్త ప్రజలకు దేవుని సువార్త ప్రకటించారు. హతసాక్షులుగా నిలబడ్డారు, దేవుని కొరకు ప్రయాసపడ్డారు, వాక్యము వారు బోధించారు. యేసు ప్రభు బోధకుడుగా ఉన్నప్పుడు, మరి యేసు ప్రభు బోధకుడుగా ఉన్నప్పుడు వారందరూ శిష్యులుగా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు బోధకుడే కాదు సర్వలోకానికి సర్వ భూమి మీద అధికారం అతనుకున్నదే. యేసు ప్రభువే దేవుడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రీతిగా ఆ మాటలు వారి విన్న తర్వాత వారు సువార్త ప్రకటించారు. చాలా సందర్భంలో యేసు ప్రభు శిష్యులను చూసి భూమిని తలకిందులుగా చేసిన వారు వీరు అని వారికి బిరుదు ఇవ్వబడింది. అంతగా సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించడము మనందరి బాధ్యత అయి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్టిజం ఇచ్చి, నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించినో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. యేసు ప్రభు చూపించిన మార్గము, యేసు ప్రభు నడిచిన మార్గము. ఈరోజు యేసు ప్రభు మనకంటే ముందుగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరములు పరిచర్య చేసి ఏ విధంగా జీవించాలో ఆనాడు శిష్యులకు నేర్పించి వెళ్ళి ఉన్నాడు. ఆ శిష్యులు దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా నడిచి ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించబడింది అంటే వారు చేసిన గొప్ప కార్యమే. ఈ హృదయకాలం మనం చేయలేమా? మనం ప్రకటించలేమా దేవుని సువార్త? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని సెలవిచ్చిన మాట ప్రకారము మనం కూడా వెళ్ళే వారికి సాయం చేయాలి, సువార్త ప్రకటించే వారికి సాయం చేయాలి. సువార్త ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడ మన వంతు ధనం అక్కడ ఖర్చు పెట్టబట్టినట్టయితే మనకు కూడా ఆశీర్వాదాలు వస్తాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. తిరిగి చూసినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించినో వాటిని అన్నిటిని గైకోనని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని యేసే మనకు చెప్తా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు, ఆయన రాకడ వరకు దేవాతి దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మనకు తోడై ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా శిష్యులను తయారు చేయడంలో మన వంతు బాధ్యతను మనము మన వంతు బాధ్యతలు మనము సరిగ్గా నిర్ణయించుకొని సరి అయిన మార్గంలో మనం జీవించినట్టయితే రాబోయే తరాలకు కూడా సువార్త అందుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తరతరాలు సువార్త అందబడాలి అంటే మన అందరి బాధ్యత ఉంది.
మోషే తర్వాత యెహోషువని దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని చూసి మోషే యొక్క అడుగుజాడలో యెహోషువ నడిచిన తర్వాత గొప్ప శిష్యుడిగా మరి యెహోషువ దేవుని కొరకు కార్యాలు చేశాడు. అలాగే ఏలియా తర్వాత ఎలీషా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఒకరి తర్వాత ఒకరు శిష్యురికంలో దేవుని సువార్త ప్రకటించడంలో దేవాతి దేవుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుతాడు అనేక మందిని దేవుని యొక్క సువార్థికులుగా, సేవకులుగా, అలాగే గొప్ప దైవజనులుగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని వారి యొక్క క్రమముగా వారికి దేవాది దేవుడు వారి యొక్క పనులను దేవాది దేవుడు వారికి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాడు. మనకు కూడా దేవాది దేవుడు ఒక పని బాధ్యత అప్పచెప్పాడు. ఆ బాధ్యత ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని తెలియజేసిన ప్రకారము మనం కూడా మన వంతు బాధ్యతగా సువార్తలో యేసయ్య చూపించిన మార్గంలో మనం అనేకులను దేవుని మార్గంలో నడిపించే బాధ్యత మనందరి మీద ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం సేవకులే కాదు, దైవజనులే అని కాదు, విశ్వాసులనే కాదు, అలాగే చూసినట్టయితే మరి సేవ చేసే సేవకులే ప్రకటించాలని కాదు, కానీ ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నదే. యేసు ప్రభు సువార్త విన్న మనం అందరం కూడా యేసు ప్రభు శిష్యులుగా అనేకులను మరి నడిపించవలసిగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. సువార్త ప్రకటించబడాలి. ఈ సువార్త భూమి ఆకాశం గతించినా కానీ సువార్త మాత్రం ఆగిపోదాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను భక్తుడు తెలియజేసిన మాట చూసినట్టయితే యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకం కలవు, వాటిని ప్రతి దానిని వివరించి రాసినడలా అటు రాయబడిన ఈ గ్రంథంలో భూలోకంలో చాలదని నాకు తోచుచున్నది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం అనేది సజీవమైన వాక్యం. అదే దేవుని వాక్యము మన పాదములకు దీపమైనది. దేవుని వాక్యము మన జీవితాలను మారుస్తుంది. దేవుని వాక్యము ఒక పాపిని రక్షణ మార్గంలో నడుస్తుంది. ఒక తాగుబోతుని సరి అయిన మార్గంలో పెట్టగలిగేది దేవుని యొక్క వాక్యం. ఎంతోమంది వాక్యము ద్వారా వారి జీవితాలు కట్టబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. మనందరి బాధ్యతను కూడా మరొకసారి గుర్తు చేయబడుతుంది. మనం కూడా మరి శిష్యులుగా చేయవలసిన బాధ్యత మనందరిది ఉంది. శిష్యు యొక్క ఆదివారము, డిసిప్లిన్షిప్ సండేగా ఈ పరిశుద్ధ ఆదివారము అనేకులను దేవుని శిష్యులుగా చేసే బాధ్యత మనందరి మీద ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపోదాము. సువార్థకులకు సహాయం చేద్దాము, దేవుని సేవకులకు సహాయం చేద్దాము, మందిరానికి సహాయం చేద్దాము, అలాగే వెళ్ళే వారిని బలపరుస్తాము, ఇంకా వారిని బలముగా దేవుడు వారిని వాడుకునే విధంగా ప్రార్థన చేద్దాము. సేవా పరిచర్య గురించి ప్రార్థన చేద్దాము, సేవకుల గురించి ప్రార్థన చేద్దాము. మరి దేవుడు ఇంకా సేవను ఇంకా విస్తారపరిచి అనేక ప్రాంతాలకు తీసుకెళ్లే విధంగా మనందరి బాధ్యతను ఈ హృదయకాలం దేవుడు జ్ఞాపకం చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవ, మరొక పరిశుద్ధ ఆదివార దినాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి తండ్రి ప్రభా, మరి డిసిప్లిన్ సండేగా శిష్యు యొక్క సండేగా మరి శిష్యులను చేయమని అంశము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. విన్న వాక్యాన్ని కూడా ప్రతి ఒక్కరు నా హృదయాల్లో వాక్యాన్ని వినడమే కాకుండా వాక్యాన్ని జీవిస్తూ అలాగే సువార్త సేవ చేసిన వారికి సహాయం చేస్తూ లేదా వ్యక్తిగతంగా మరి సువార్త ప్రకటించే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. నిన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి నిన్న సువార్త సేవలో ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తెరిగి మరి అనేకులకు సువార్త ప్రకటించడంలో వారి వంతు సహాయం చేస్తూ మరి ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని ఈ యొక్క పరిశుద్ధ ఆదివార దినం మందిరాల్లో జరుగుతున్న ఆరాధన అంతటా కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరంలో జరుగుతున్న ఈ పరిశుద్ధ ఆదివారం కూడా ఆరాధన దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.